నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ప్రతి సంవత్సరం దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక పత్రం దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది జీతభత్యాలపై ఆధారపడే ఉద్యోగులు తమ పన్ను స్లాబ్లను గమనిస్తారు రైతులు తమకే దక్కే మద్దతు కోసం ఎదురు చూస్తారు పెట్టుబడిదారులు అవకాశాల కోసం చూస్తారు ఇక వ్యాపార వర్గాలు విధాన మార్పులను విశ్లేషిస్తాయి ఈ అందరి దృష్టిని ఆకర్షించే ఆ పత్రమే భారత కేంద్ర బడ్జెట్ కానీ బడ్జెట్ అంటే కేవలం లెక్కల సమాహారం మాత్రమే కాదు అది అధికారానికి ప్రాధాన్యతలకు అభివృద్ధి దిశకు ప్రతిబింబం ఈరోజు భారత బడ్జెట్ సంపూర్ణ చరిత్రను ఆర్థిక నిపుణుల దృష్టి కాదు ఒక సాధారణ పౌరుడి కోణంలో పరిశీలిద్దాం కేంద్ర బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక ప్రకటన. ప్రభుత్వం డబ్బు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటుంది, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలనుకుంటుందనే పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. రాజ్యాంగ పరంగా ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెట్టబడుతుంది. కానీ ఆచరణలో ఇది ప్రతి భారతీయుడికి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పన్నులు, ధరలు, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అన్నిటిపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. చాలా మంది బడ్జెట్ చరిత్ర స్వాతంత్రం తర్వాతే మొదలైందని భావిస్తారు. కానీ నిజానికి భారత బడ్జెట్ ప్రయాణం స్వాతంత్రానికి చాలా ముందే బ్రిటిష్ పాలనా కాలంలో ప్రారంభం అయ్యింది. నేటి బడ్జెట్ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే కనీసం 160 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1860 సంవత్సరంలో జేమ్స్ విల్సన్ అనే బ్రిటిష్ అధికారి భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. సైనిక ఖర్చులు, పరిపాలనా వ్యయాలు పెరగటంతో ఆర్థికంగా నిలబడటం బ్రిటిష్ పాలనకు సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఉద్దేశం భారత అభివృద్ధి కాదు, బ్రిటిష్ పాలన ఆర్థికంగా నిలబడటమే. ఈ బడ్జెట్తోనే భారతదేశంలో తొలిసారిగా ఆదాయ పన్ను ప్రవేశపెట్టబడింది. భూమి, ఉప్పు, వృత్తులు, వ్యాపారం ఆదాయంపై పన్నులు విధించడంతో భారతీయులపై భారం పెరిగింది. కానీ ఆ డబ్బు భారతీయుల సంక్షేమానికి కాదు, బ్రిటిష్ పాలన, సైన్యం, సామ్రాజ్య విస్తరణకు ఉపయోగించబడింది. బ్రిటిష్ కాలంలోని బడ్జెట్లు ప్రజా సంక్షేమ పత్రాలుగా కాకుండా ఆర్థిక నియంత్రణ సాధనాలుగా పనిచేశాయి. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఈ అన్యాయ ఆర్థిక విధానాలే క్రమంగా భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆర్థిక చైతన్యాన్ని తీసుకువచ్చాయి. పన్నులపై ప్రశ్నలు, బడ్జెట్ చర్చలు జాతీయ ఉద్యమానికి వేదికలుగా మారాయి. ఆర్థిక స్వాలంబన అవసరం భారత స్వాతంత్ర ఆకాంక్షకు బలమైన పునాది వేసింది. 1947లో భారత్ స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. విభజన గాయాలు, శరణార్థుల సమస్య, ఆహార కొరత, ఖాళీ ఖజానా ఇవన్నీ కొత్త దేశాన్ని వెంటాడాయి. ఈ పరిస్థితుల్లో భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి 1947 నవంబర్ 26న స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది ఒక తాత్కాలిక బడ్జెట్. దేశాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా రూపొందిన ఈ బడ్జెట్ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేసింది. 1950లలో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో భారత ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను స్వీకరించింది. 5 ఏళ్ల ప్రణాళికలు, భారీ పరిశ్రమలు, డ్యాంలు, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ బడ్జెట్ కేంద్ర బిందువులుగా మారాయి. ఈ కాలంలో ప్రైవేట్ రంగానికి అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వ నియంత్రణలు తీవ్రతరం అయ్యాయి. లైసెన్స్ రాజ్ అనే వ్యవస్థ ఆవిష్కరణను అణిచివేసింది. 1960లో చైనా, పాకిస్తాన్ యుద్ధాలు రక్షణ ఖర్చులను భారీగా పెంచాయి. అభివృద్ధి ఖర్చుల కంటే భద్రతా ఖర్చులే బడ్జెట్లో ప్రాధాన్యం పొందాయి. 1970లలో సోషలిస్టు విధానాలు మరింతగా బలపడ్డాయి. ఆదాయ పన్ను రేటు 90% వరకు చేరాయి. ఫలితంగా నల్లధనం, పన్ను ఎగవేత పెరిగింది. ఆర్థిక వృద్ధి మందగించింది. దీనిని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ గా పేర్కొన్నారు. 1973లో చమురు సంక్షోభం, కరువు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపివేశాయి. ఆ ఏడాది బడ్జెట్ బ్లాక్ బడ్జెట్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆర్థిక ద్రవ్యోల్బణం, భారీ లోటు ప్రజల జీవితాలను కష్టతరంగా మార్చాయి. 1980లలో కొంతమేర సంస్కరణలు ప్రారంభం అయినప్పటికీ అవి సరిపోలేదు. చివరికి 1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. విదేశీ మార్క నిల్వలు 2 వారాలకు కూడా సరిపోని స్థాయికి పడిపోయాయి. బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి 1991 బడ్జెట్ ద్వారా డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో చారిత్రక సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే 3 స్తంభాలపై భారత ఆర్థిక విధానం మారింది. లైసెన్స్ రాజ్ ముగిసింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఐటీ, సేవల రంగాలు ఎదిగాయి. మధ్యతరగతి విస్తరించింది. 2000లో బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమం మధ్య సమతుల్యం సాధించాయి. రహదారులు, టెలికాం, విద్య, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు దేశాన్ని కొత్త దిశగా నడిపించాయి. 2008 గ్లోబల్ ఆర్థిక మాధ్యమం సమయంలో బడ్జెట్ ఆర్థిక రక్షణ కవచంగా మారింది. కోవిడ్ సమయంలో బడ్జెట్ జీవనాధారంగా మారింది.
ఆరోగ్యం, ఆహారం, ఉపాధి రక్షణ లక్ష్యంగా రూపొందింది. నేటి బడ్జెట్లు భవిష్యత్తు నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, హరిత అభివృద్ధి, ఆర్థిక విశ్వసనీయత ఇవే కేంద్ర అంశాలు. 1860లో ప్రారంభమైన బడ్జెట్ ప్రయాణం దోపిడీ పత్రంగా మొదలై ప్రణాళికగా, సంస్కరణగా, రక్షణ కవచంగా మారి నేడు భవిష్యత్తు బ్లూప్రింట్గా నిలిచింది. బడ్జెట్ అనేది కేవలం వార్షిక ప్రకటన కాదు, అది దేశ ఆలోచన విధానానికి అద్దం. ఆ అద్దంలోనే భారత భవిష్యత్తు ప్రతిబింబిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel